ఇప్పుడు భాషణంలో 570 దానిలో భక్తుడు అడుగుతున్నాడు, నిర్గుణ ఉపాసన కష్టమనిను ఆపత్కరమని అంటారు. ఈ భగవద్గీతలో అవ్యక్తాహి అని కూడా చెప్పారు కదా. అవ్యక్తమైన దాన్ని గ్రహించడం కష్టం అని చెప్పాడు కదా కృష్ణుడు కూడా. దేహము నేననే భావన కలిగిన వాడు అవ్యక్తమైన పరబ్రహ్మమును గుర్తించుట కష్టము అని చెప్పాడు భగవంతుడు. అని నిర్గుణోపాసన కష్టమని ఆపత్కరమని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా భగవాన్ అని భక్తుడు అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, వ్యక్తమైన దాన్ని అవ్యక్తముగా భావించి అనవసరంగా సంశయాల్ని కల్పించారు. ఆత్మ కన్నా సన్నిహితము సిద్ధము వేరే ఏదైనా ఉందా? వ్యక్తమైన దాన్ని, ఇప్పుడు వ్యక్తమై మన చేత తెలియబడుతున్న దాన్ని అవ్యక్తముగా భావించి దాన్ని అవ్యక్తము తెలుసుకోలేనిది అనుకుని ఎదురుండా కనిపిస్తూనే ఉంది. ఈ వ్యక్తమైంది కాదు, అవ్యక్తమైంది తెలుసుకోవాలి, వ్యక్తమైంది తెలుసుకోవడం తేలిక, అవ్యక్తమైంది తెలుసుకోవడం కష్టము అని భావిస్తూ అనవసరంగా సంశయాలను కల్పించారు. వ్యక్తమై ఉన్నది ఏదో, అవ్యక్తంగా ఉన్నది కూడా అదే. అసలు ఆత్మ కంటే సన్నిహితంగా సిద్ధంగా ఉన్నది ఏదైనా ఉందా? లేదు. అసలు ఆత్మ కంటే, నీకంటే, ఆత్మ అంటే నేను కదూ, నీకంటే సన్నిహితంగా అంతకంటే స్పష్టంగా ఉన్నది ఇంకేదైనా ఉందా? దాన్ని తెలుసుకోవడం అంటే ఆత్మ వల్ల ఉండగలుగుతున్న దృశ్యమైన దాన్ని తెలుసుకోవడం తేలిక. అది అనవసరంగా సంశయాలను కల్పించారే గాని నిజంగా సంశయించి అది కష్టము అనుకోవలసింది కాదు. ఎందుకంటే అది నువ్వే అయి ఉన్నావు గనక. నిన్ను నువ్వు తెలుసుకోవడం కష్టమేమిటి? నువ్వు వ్యక్తమవుతున్నావా చెప్పు? వ్యక్తమైతే ఒక వస్తువు నిన్ను నువ్వు చూడొచ్చు. లేదు. మరి నిన్ను నువ్వు ఎట్లా చూడగలవు? చూడలేవు. చూడలేనంత మాత్రాన నువ్వు లేవా? ఉన్నావు. వ్యక్తమై ఒక శరీరం అయితే శరీరాన్ని చూడొచ్చు మనం. కానీ శరీరాన్ని చూసే నిన్ను నువ్వెట్లా చూడగలవు? నేనే అమ్మా అయి ఉన్నావు కాబట్టి చూడలేకపోతున్నావు. కాబట్టి మరి నువ్వు దాన్ని పొందలేదా? అదే నువ్వు అయి ఉన్నావు కదా. అవునమ్మా. ఈ చిన్న సూక్ష్మం తెలియక అతి తేలిక అయి ఉన్నటువంటి దాన్ని అనవసరంగా సంశయాలను కల్పించారు అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు, ఏమో భగవాన్, సగుణోపాసనే సులువుగా కనిపిస్తోంది అన్నాడు. మహర్షి ఏం చేస్తారు, సరేలే నీకేది సులువో అదే చెయ్యి, అసలు చెయ్యకపోయిన వాడికంటే ఒకటి నీకేది సులువుగా ఉందో అది చేసుకుంటూ వెళ్ళు అన్నారు భగవాన్. మనకు అర్థం అవడం లేదు, మనకి తెలియడం లేదు, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే భయం వేస్తుంది, తెలుసుకోవాలి బుద్ధి పుట్టడం లేదు. పోనీ నీకు ఏది బాగా తెలుసో దాన్నన్నా చెయ్యి. అని నీ దేహాత్మ భావన, లోక విషయ వ్యామోహము దాన్ని కూడా చేయనివ్వదు. తెలుసు, అందరికీ తెలుసు. మాటి మాటికి ఆ భగవంతుని నామాన్ని అస్తమాను స్మరిస్తూ 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 ఉండు, చాలు తరిస్తావు అని చెప్తోంది శాస్త్రాలు, గురువులును. దానికి వ్యక్తమైన ప్రపంచమా, ఒక నామమా, ఒక రూపమా, అవ్యక్తమైనదా, నిర్గుణమైనదా, ఇన్ని ప్రశ్నలు ఎందుకు? ఆ ఒక్కటి చేతకాని వాడు ఉంటాడా? అందరికీ చేతను రామరామో కృష్ణ కృష్ణో శివ శివో అనడం. అది ఒక్కటి అనుకో అంటే ఎవడంటున్నాడు? అతి తేలికైన దానిని కూడా చేయబుద్దేదు, గుర్తురాదు, చేయబుద్దేదు. తెలుసు తెలుసు అంటాము, చేస్తున్నాము అంటాము, చెయ్యం. అలాంటి వాళ్ళ కోసం కాదు వేదాంతాలు, శాస్త్రాలు, ఈ సత్సంగాలు ఇవన్నీను. ఎలాగ సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యాన్ని పొందడానికి తనకి ఉన్న అర్హతని తెలుసుకుని ఈ విన్న దానిలో ఏది నేను చెయ్యగలనా అని బాగా రూఢి చేసుకుని
ఏది చేయగలవో దానిని వదిలిపెట్టకుండా చేస్తూ పో, అది నీకు నీ గమ్యాన్ని చేరుస్తుంది అనేటువంటి సందేశం ఈ సంభాషణలో మనకి భగవాన్ వారు అందించారు. ఈ సద్గురు రమణ దేవులకు అనేక వందనములు.